సార్ ఏట్రా? మంచి టీ తెమ్మంటారా సార్? వద్దుగాని మొన్నేదో చిరంజీవి సినిమా చూడాలన్నావు, చూసావా? డబ్బులేడున్నాయి సార్, ఇంకా బ్లాక్ నడుస్తుంటేను. ఇట్రా, డబ్బుల్నే ఇస్తాగాని ఇరానీ హోటల్లో మంచి బిర్యానీ తిని సినిమా చూసి ఇంటికెళ్ళి పడుకో. మనకు అబ్బాయి గారు ఏమైనా పుట్టారండి? ఇంకా లేదు, అప్పుడు మంచి పార్టీ ఇస్తాలే, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. బాబు, అగ్గిపెట్టుందా? ఏంటి, కరెంటు పోయినట్టుంది? అవు సాబ్. జాగ్రత్తగా చూసుకో, ఏ పేపర్ చూసినా బ్యాంక్ దొంగతనాలే. అవు సాబ్. వస్తా. అచ్చా సాబ్. సాబ్ సాబ్ ఏంటి? అగ్గిపెట్టు సాబ్. తీసుకో.
జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా టీ తీసుకోండి. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. తప్పు నిప్పు లాంటిది, దాచుకుంటే దహిస్తుంది. క్షణికానందం కోసం నువ్వు చేసే తప్పు శాశ్వత దుఃఖానికి దారితీస్తుంది. మనిషి శరీరాన్ని నాశనం చేస్తోంది ఎయిడ్స్. అవినీతి మానవ సమాజాన్ని నాశనం చేస్తోంది. అవినీతికి ఎయిడ్స్కి దూరంగా ఉండండి. ఇప్పుడు మీరు కోరిన ఈ పాట వినండి. ఉన్నది ఎవరో తెలుసా? ఎవరండి? మినిస్టర్ గారు అబ్బాయి. నమస్కారం అండి. నోరు మూసుకొని తీసుకో. నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటా. మిగతా 40,000 పని పూర్తయ్యాక ఇస్తా. ఏమ్రా చెప్పింది అర్థమైందిగా. మిగతా 40,000 మీరు రెడీ చేసుకోండి. ఆ సంగతి నేను చూసుకుంటా కదా, వెళ్ళండి. ఒరే రిక్షా హాయ్ రా. వస్తున్నానండి. ఏంట్రా ఈ రిక్షా నవాబుల కాలం నాటులా ఉంది. మా ముత్తాత కొత్త రిక్షా కొన్నాడండి. మా తాతగాడికి వచ్చేటప్పటికి కొన్ని పాటలు పోయినాయండి. మా బాబు కాడికి వచ్చేటప్పటికి ఇంకొన్ని పోయినాయండి. ఇక నా కాడికి వచ్చేటప్పటికి ఇట్ట మిగిలిందండి. ఎప్పుడు రిపేర్లు చేయించలేదా? వచ్చి తినటానికే సరిపోవట్లేదండి. ఇంకా రిపేర్లు ఏం చేయిస్తామండి. ఇంతకీ నీ పేరేంట్రా? రిక్షా ఏరనండి. రోజుకి ఎంత సంపాదిస్తావేంటి? ఎంత అండి? 5 పరకో. 25 రూపాయల? ఎలా బతుకుతావా? గరీబ్ వాళ్ళం ఏం చేస్తామండి. ఇదిగో ఇక్కడ ఆపు. ఈ డబ్బులు తీసుకొని ఆ షాప్లో కాస్ట్లీ విస్కీ బాటిల్ ఏది ఉంటే అది పట్టరా. అలా ఆ పక్కనే హోటల్లో ఒక మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై వేడిగా ఉండాలి. సరే. ఏయ్, తొందరగా రా. వచ్చేస్తున్నాడు బాబు. సరే సరే, ఇక దొక్కు. హోటల్లో తింటే మీ ఆరోగ్యం పాడైపోతుందండి. రేయ్, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడెవడరా? 1000 రూపాయలు పెట్టి మందు అవుతున్నారండి. మీకన్నా గొప్పడు ఎవడు ఉంటాడండి? చాలా కరెక్ట్ గా చెప్పావరా. అంత డబ్బు ఉంటే మరి నాకు నెల గడిచిపోద్ది. ఇక్కడే ఆపు. చిల్లర లేదండి బాబా. పర్లేదు కానీ నువ్వు ఎప్పుడైనా మందేస్తావా? అప్పుడప్పుడు వేస్తానండి. సరే,
ఇవాళ ఫుల్ వేసాయి. మీలంటే దేశానికి ఒక్కళ్ళు ఉంటే చాలండి. మరి వస్తానండి. తాన నాన తాన తన తాన తాన నాన తన తాన నానా తాన 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 తన తాన. నమస్తే సార్. ఏమిటి గోవిందరావు ఇంత లేట్ అయింది? దారిలో చిన్నప్పుడు స్నేహితుడు కనిపిస్తేను. అది సరే, మీ ఆవిడకి డెలివరీ టైం అనుకుంటాను. అవునాలి. అట్లయితే నేను భోంచేసి వచ్చేస్తాను, నువ్వు ఇంటికి పోదు గాని. ఎందుకు? రేపు సుబ్బారావు వచ్చేస్తారు కదా, ఏం పర్లేదు. అట్లంటావా? ఆ. సరే నీ ఇష్టం.